మాజీ టీచర్ కొవ్వూరుకు నేర్పుతున్న అభివృద్ధి పాఠాలేమిటి? ర్యాంపుల్లో అధికార బలంతో ఇసుక దందాలు నడుస్తున్నాయా? గోదావరి ఒడ్డునే ఉన్న ఇంటింటికి మంచినీళ్ల కుళాయిలు ఎందుకు సాధ్యం కావటం లేదు? మంత్రి జవహర్కు లోకల్గా షాడో ఉన్నాడన్న ప్రచారంలో నిజమెంత? నియోజకవర్గంలో టీడీపీ సీనియర్స్ కు మినిస్టర్ కు మధ్య గ్యాప్ పెరుగుతోందా? పశ్చిమ గోదావరి జిల్లాలో ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉన్న ప్రాంతాల్లో కొవ్వూరు ఒకటి. పుణ్యస్నానాల కోసం ఏటా వేల సంఖ్యలో యాత్రికులు వస్తూ ఉంటారు. పుష్కరాల టైంలో ప్రత్యేకించి ఇక్కడికి వచ్చేవాళ్లు తక్కువేం కాదు. రాజకీయంగా చూస్తే ఇది టీడీపీకి కంచుకోట. ఆ పార్టీ ఆవిర్భావం తర్వాత 7 సార్లు ఎన్నికలు జరిగితే 6 సార్లు విజయం సాధించింది. 1999లో ఒక్కసారి మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. 1955లో ఏర్పడ్డ ఈ నియోజకవర్గం మొదట్లో జనరల్ కేటగిరీలో ఉంది. 2009 పునర్విభజన తర్వాత ఎస్సీ రిజర్వ్డ్ అయింది. అప్పుడు టీడీపీ నుంచి టీవీ రామారావు ఎన్నికయ్యారు. 2014లో పార్టీ టికెట్ దక్కించుకున్న జవహర్ విజయం సాధించి ఇటీవల కేబినెట్ విస్తరణలో పదవి దక్కించుకున్నారు. ఎన్నికలకు కేవలం 2 వారాల ముందు జవహర్కు టికెట్ వచ్చింది. అప్పటిదాకా ఉన్న టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఏమాత్రం అంచనా లేకుండా బరిలోకి దిగి గెలిచారాయన. దీన్ని బట్టే ఇక్కడ టీడీపీకి ఏ రేంజ్లో పట్టుందో తెలిసిపోతుందంటున్నారు విశ్లేషకులు. తాళ్లపూడి, చాగల్లు, కొవ్వూరు మండలాలు ఈ సెగ్మెంట్ పరిధిలో ఉన్నాయి. ఓటర్లు 1,63,295 మంది. బెల్ట్ షాపులు నిర్మూలిస్తానలో కానీ అంతకు ముందు ఉన్న బెల్ట్ షాపుల కంటే ఇప్పుడు రెట్టింపు బెల్ట్ షాపులు ఉన్నాయంటే ఒక కొవ్వూరు ఈ నియోజకవర్గంలో మంత్రి నియోజకవర్గంలో ఉన్నాయని మేము తెలియజేస్తున్నాం. ఎన్నికలు ముగిసిన వెంటనే పుష్కరాలు రావడంతో కొవ్వూరు పట్టణం రూపురేఖలు మారిపోయాయి. గోదావరి తీరంలో ఉండే ఆధ్యాత్మిక ప్రాంతం కావడంతో భారీ ఎత్తున పనులు జరిగాయి. ఆ టైంలో సీఎం స్వయంగా తిరుగుతూ పర్యవేక్షించారు. ఇది ఎమ్మెల్యేగా జవహర్కు కలిసొచ్చింది. 10 ఏళ్ల క్రితం మూసివేసిన కొవ్వూరు ఆర్టీసీ డిపోను పునరుద్ధరించడం, అంతకుముందు ఆయన అదే హామీ ఇచ్చి ఉండడం ప్లస్ అయింది. ఇప్పుడు డిపో నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు ఎక్కువగా జరుగుతున్నాయి. గోదావరి పుష్కరాల పుణ్యమా అని అక్కడిదాకా అంతా బాగానే ఉన్నట్టు అనిపిస్తున్నా కొంచెం లోపలికి తొంగి చూస్తే అసలు సమస్యలు కనిపిస్తాయి. పుష్కరాల టైంలో రోడ్లు వేశారు, కానీ అవి యాత్రికులు ఎక్కువగా తిరిగే ప్రాంతాలకు పరిమితమయ్యాయి తప్ప స్థానికులు నిత్యం తిరిగే వాటిని పట్టించుకోలేదంటున్నారు. డ్రైనేజ్ వ్యవస్థ దారుణంగా ఉండి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆ 12 గృహాలు ఊరికి దూరంగా 2 కిలోమీటర్ల దూరంలో నిర్మిస్తే అక్కడికి వెళ్లడానికి రహదారి సదుపాయం లేదు, కనీసం రోడ్డు సదుపాయం లేదు. అదేవిధంగా కాలనీలో నివసించే ప్రజలకి మౌలిక సదుపాయాలు కూడా కల్పించకుండా ఈ ప్రభుత్వం 3 ఏళ్ల నుంచి కూడా సోద్యం చేస్తూ ఉంది. ఈ నియోజకవర్గంలో అభివృద్ధి ఎక్కడ ఉంది అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో కనీసం వీధి లైట్లు సైతం లేని ప్రాంతాలు ఉన్నాయి. పక్కనే గోదావరి నది ఉన్నా ఇంటింటికి మంచినీళ్ల సరఫరా అన్నది కలగానే మిగిలింది. పైప్ లైన్లు వేసి సమస్య తీరుద్దామన్న చిత్తశుద్ధి నాయకుల్లో కరవైంది. ఎన్నికల టైంలో కనిపించే వాళ్లు తర్వాత అడ్రస్ లేకుండా పోతున్నారని, ఇక నీళ్ల గురించి పట్టించుకునేది ఎవరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఇప్పుడు లైట్లు అలాగే వేస్తామంటున్నారు, వేయట్లేదండి. పలుబడి ఉన్న వాళ్ళకల్లా వేస్తున్నారు. మళ్ళీ భర్త పోయిన వాళ్ళకి పెన్షన్లో ఇవ్వట్లేదండి. ఇస్తామంటున్నారు, ఇవ్వట్లేదండి. పైపులు లేవు, ఇప్పుడు ఏమీ లేవన్నారండి. ఇలాగ ఎప్పుడు ఇప్పుడు 7 సంవత్సరాలు పడింది. ఇంట్లో పావులు ఉంటున్నాయండి, అన్నీ ఉంటున్నాయి. ఈ అద్దానంలో మాపు నైట్ రావాలంటే ఆడవాళ్ళని చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఏ ఊరన్నా ఇల్లు రావడానికి ఆ దారిలో లైట్లు ఉండవండి, తుప్పలు కొట్టించరు. తాళ్లపూడి, చాగల్లు మండలాల్లో తెలుగుదేశం పార్టీ బలంగా ఉండడంతో అక్కడ పనులు ఎక్కువగా జరుగుతున్నాయని, మిగతా ఏరియాలను పట్టించుకోవడం లేదు అంటున్నారు. ఇక మంత్రి అనుచరుల వ్యవహారాల మీద చాలా ఆరోపణలున్నాయి. గోదావరి తీరంలోని ఔరంగాబాద్, వాడపల్లి ర్యాంపుల నుంచి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని, మట్టి, రియల్ ఎస్టేట్ దందాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. జవహర్ మంత్రయ్యాక అనుచరుల జోరు పెరిగిందంటున్నారు. తెలుగుదేశం పార్టీ వారికి తప్ప ఇతరులకు ప్రభుత్వ పథకాలు అందటం లేదని కూడా చెబుతున్నారు విపక్ష నాయకులు. ఇందిరమ్మ ఇళ్లలో జరుగుతున్న అవకతవకలు కానివ్వండి, ఇసుక మాఫియాలో జరుగుతున్న అవినీతి కానివ్వండి, మట్టి మాఫియాలో జరుగుతున్న అవినీతి కానివ్వండి, ఇవన్నీ కూడా మా స్థానికంగా ఉన్న మంత్రి గారికి అన్నీ తెలుసు. అందులో వీళ్ళు కూడా భాగస్థులై ఉన్నారు కనుక వీళ్ళు ఏమి చర్యలు తీసుకోలేకపోతున్నారు కనుక ఇళ్లు కేటాయించాలన్నా, పెన్షన్లు కేటాయించాలన్నా పచ్చ చొక్కా వేసుకున్న వాళ్ళకి మాత్రమే జన్మభూమి కమిటీల ద్వారా మాత్రమే ఇస్తున్నారండి. ఇసుక ర్యాంపుల ఆరోపణలు కొట్టిపారేస్తున్నారు మంత్రి. టీచర్గా పనిచేసి కింది స్థాయి నుంచి వచ్చిన తనకు అవినీతి చేయాల్సిన అవసరం లేదని, ఆ ట్రాక్ రికార్డు చూసే మంత్రి పదవి ఇచ్చారంటున్నారు. అవినీతిలో భాగస్వామైన రోజున రాజకీయాల నుంచి తప్పుకుంటారంటున్నారు ఆయన. ఈ రోజు నాకు ఎటువంటి మరక గాని మకిల గాని అంటకుండా ఉండబట్టే నాయకుడు నన్ను దీవించి ఈ స్థాయిలో కూర్చోబెట్టాడు. అలాంటిది ఈ స్థాయి నాకు శాశ్వతం గానీ డబ్బు శాశ్వతం కాదు. అవినీతిలో భాగస్వామిని అయిన మరుక్షణం మీరు నిరూపించగలిగితే రాజకీయాల నుంచి వైదొలుగుతా. ఈరోజు
నా బినామీలో లేకపోతే నా అనుచరులో ఏదో అంటున్నారు. మీ ఇష్టం వచ్చిన వాళ్ళ పేరు చెప్పండి, నాతో సన్నిహితంగా వాళ్ళ బుక్కులు కానీ వాళ్ళ ఆస్తులు కానీ మీకు ఇస్తే దానిలో ఎక్కడన్నా సరే బినామీగా నాకు కానీ నా ఆస్తులు పెంచుకోవడం కోసం నేను ప్రయత్నం చేసినట్టుంటే రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతా. జౌహర్ ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా నియోజకవర్గ స్థాయిలో పార్టీ నాయకులు కార్యకర్తల మీద గ్రిప్ రాలేదన్న వాదన కూడా ఉంది. ఆయన వెనక నుంచి మరో నేత నడిపిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. సమస్య ఏదైనా ఎమ్మెల్యే కంటే ఆ నాయకుడి దగ్గరికి వెళితే త్వరగా పరిష్కారం అవుతుంది అన్న అభిప్రాయం కూడా ఉందంటున్నారు. మా చాగల్లు మండలంలో షుగర్ ఫ్యాక్టరీ ఉంది. ఆ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి ఈ రోజున ఆ ఫ్యాక్టరీ యాజమాన్యం ఇబ్బందిలో పడి ఆ ఫ్యాక్టరీని రన్ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కనీసం ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానివ్వండి లేదా గవర్నమెంట్ కానీ అక్కడ ఉన్న ఎంప్లాయీస్ని ఆదుకునే పరిస్థితి కానీ రైతులను ఆదుకునే పరిస్థితి కానీ ఈ రోజున ఇక్కడ లేదు. ఎన్ని విమర్శలు వచ్చినా అన్నీ తన పరితరం ముందు నిలబడమంటారు మంత్రి. చాగల్లు వంతెన, తాళ్లపూడిలో మినరల్ వాటర్ ప్లాంట్, 70 అంగన్వాడీ భవనాలు పూర్తి, 69,000 మందికి పైగా ఉపయోగపడేలా సంక్షేమ పథకాలు తన ఖాతాలో ఉన్నాయంటున్నారు. కొవ్వూరు పేదలందరికీ ఇళ్ల పట్టాలే తమ లక్ష్యమంటున్నారు జౌహర్. మొదటగా ఆర్టీసీ డిపో అనేది ఒక 10 సంవత్సరాల క్రితం క్లోజ్ అయినటువంటి ఆర్టీసీ డిపోని తిరిగి పునరుద్ధరించడం జరిగింది. ఏదైతే ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతోనే రాష్ట్రంలో రెండో డిపో పునరుద్ధరణ జరిగినటువంటి డిపోలో రెండో డిపోగా కొవ్వూరును పెట్టాం. ఏదైతే చాగల్లు, నెల్టూరు సంబంధించినటువంటి బ్రిడ్జిలు ఉన్నాయో ఆ 2 బ్రిడ్జిలను 7.5 కోట్ల రూపాయలతో పూర్తి చేయడం, ప్రతి వ్యక్తికి 70 లీటర్ల మంచినీరు అందించాలని, ప్యూరిఫైడ్ వాటర్ అందించాలని సంకల్పం చొప్పున మినరల్ వాటర్ని అందించేటటువంటి ఏర్పాటు చేస్తా ఉన్నాం. దాంతోపాటుగా గ్రామంలో ఉన్నటువంటి అంతర్గత రోడ్ల నిర్మాణం ఒక పక్క చేసుకుంటూ ఆర్ఎన్బి రోడ్ల నిర్మాణం ఒకటి చేస్తా ఉన్నాం. వాస్తవంగా పూర్తిగా నియోజకవర్గంలో అన్ని గ్రామాల సమగ్రాభివృద్ధి అనేది చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. పెన్షన్లో దాదాపుగా 95% ఇవ్వగలుగుతా ఉన్నాం. ఆఫీసులు లేని, అంగన్వాడీ బిల్డింగ్లు లేని పరిస్థితి నుంచి మొన్న ఒక 40 అంగన్వాడీల వరకు పూర్తి చేయగలిగి ఇంకో 15-20 పూర్తి చేస్తే అంగన్వాడీలు కూడా పూర్తిగా లభ్యతలోకి వస్తాయి. నియోజకవర్గంలో జౌహర్ మీద పెద్దగా వ్యతిరేకత లేకున్నా జిల్లా పార్టీలోని కొంతమంది సీనియర్స్ కు ఆయన మధ్య గ్యాప్ పెరిగినట్లు తెలుస్తోంది. అనూహ్యంగా ఎమ్మెల్యే అవడం, మంత్రి పదవి దక్కడంతో ఆ అదృష్టం రాని నాయకులు లోలోపల రగిలిపోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే కలుపుగోలుగా ముందుకు వెళ్లే మంత్రికి అది పెద్ద సమస్య కాదు అన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. ఇక కొవ్వూరులో 3 ఏళ్ల నుంచి అంత యాక్టివ్గా లేని వైసీపీలో ఇప్పుడిప్పుడే కదలికొస్తోంది. అది జనంలో ప్రభావం చూపే స్థాయిలో మాత్రం లేదు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన ఆ పార్టీ అభ్యర్థి తానేటి వనిత అంతకుముందు టీడీపీ తరపున గోపాలపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. అందుకే ధీటుగా స్పందించలేకపోతున్నారన్న చర్చ కూడా జరుగుతోంది. మొత్తం మీద మంత్రి జౌహర్ మీద ప్రస్తుతానికి పెద్దగా వ్యతిరేకత లేదు. వైసీపీలో స్తబ్దత కూడా ఆయనకి కలిసొస్తోంది.